ఒక కథ చెప్తాను మీ అందరికి. ఏంటంటే ఒకసారి ఒకతను చాలా బాధలో ఉన్నాడనమాట. చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాడు జీవితం పట్ల. జీవితం అంటే అస్సలు ఏమాత్రం ఆసక్తి లేదు. అండ్ ఎస్పెషలీ వైఫ్ అంటే అస్సలు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. ఎప్పుడు చూసినా ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది, చంపుకొని తింటుంది, ఇంటికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది అని ఇతనికి బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. అతను ఏం చేశాడంటే ఎలా అయినా సరే నేను ఏదో ఒకటి చేసి దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి చాలా శ్రద్ధగా చాలా భక్తితో దేవుణ్ణి తలుచుకున్నాడు అనమాట. చాలా డీప్గా తలుచుకున్నాడు. ఇంకా అంతలాగా తలుచుకునేసరికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయ్యేసరికి ఇతను అడుగుతాడు, ఆ దేవుడా, ప్లీజ్ నాకు ఈ వైఫ్ వద్దు, నాకు కొత్త వైఫ్ కావాలి, ఈవిడితో నేను పడలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి కోరుకుంటాడు. అయితే దేవుడు అంటాడు ఏంటంటే, ఓ అవునా, ఓకే, సరే నువ్వంత భక్తితో శ్రద్ధతో నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చాను, మరి నీ కోరిక నేను తీరుస్తాను. కానీ నీ లోకంలో భూమి మీద కొన్ని కష్టాల్లో నువ్వు ఇరుక్కునే ఛాన్స్ ఉంది. సడన్ గా ఇప్పుడు నేను ఈవిడ్ని మాయం చేసి కొత్త ఆవిడ్ని మీ ఇంట్లో పెడితే మీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు కదా, నీకు ప్రాబ్లం అవుతుంది కదా, ఆవిడని ఏం చేసావు అంటారు. రేపొద్దున వాళ్ళు నువ్వు ఆవిడని ఏమైనా చంపేసి కొత్త ఆవిడని తెచ్చుకున్నావేమో అని చెప్పేసి అలా కేసు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. సో నీకే ప్రాబ్లం అవుతుంది. సో ప్రాక్టికల్గా మనం లాజికల్గా ఆలోచిద్దాము ఆ, అని అని చెప్పేసి చెప్తారు. చెప్తే నేనంటారు, అవును నిజమే, కరెక్టే, నేను చిక్కుకునే ఛాన్స్ ఉంది, మరి ఏం చేద్దాం, మీరే ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, మీరు దేవుడు కదా అనేసి అడుగుతారు. అడిగితే దేవుడు అంటారు, రైట్, సో ఓ పని చేస్తాను, ఉన్న ఈవిడ శరీరంలోకే నేను ఒక మంచి ఏంజల్ని, ఒక దేవతా రూపాన్ని నేను తీసుకొస్తాను. ఓకే, అది ఒకేసారి నీకు కనిపించకుండా ఒకేసారి ఈవిడ కూడా మరి కంప్లీట్గా మారిపోతే కూడా డౌట్ వస్తుంది కదా, అందుకని నీకు కూడా యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. సో నెమ్మది నెమ్మదిగా ఆ మార్పు వచ్చేలాగా ఆ దేవతా స్వరూపాన్ని, ఆ ఏంజల్ని ఈవిడ శరీరంలోకి ప్రవేశపెడతాను. ఇలా అయితే నీకు ఏ ఇబ్బంది ఉండదు, వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అండ్ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే ఎస్, నాకు ఏంజల్ కావాలి, ఒక దేవతామూర్తి లాంటి వైఫ్ కావాలి నాకు అనేసి కోరుకున్నాడు. సో ఈస్ వెరీ హ్యాపీ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చాలా ఆనందంగా సో ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేసి అడిగితే ఈ రోజు నుంచే. ఈ రోజు నువ్వు కొంచెం కొంచెంగా మార్పు చూడడం మొదలు పెడతావు. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో, కొద్ది రోజుల్లో నీకు పూర్తిగా ఆవిడలో పరివర్తన కనిపిస్తుంది అనేసి అంటారు. అంటే అవునా, సరే అయితే అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తారు దేవుడు మా ఆయనకు. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి మరి అతనిలో? ఎప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఏమంటుందో, ఏం గొడవ పెట్టుకుంటుందో, ఇలాంటి ఆలోచన. కానీ ఇప్పుడు మార్పు రాబోతోంది. దేవత, ఒక ఏంజెల్ నా వైఫ్గా రాబోతోంది. సో మరి ఏంజెల్కి నేను ఫస్ట్ టైం కలవడానికి వెళ్తున్నాను, ఇలా ఖాళీ చేతులతో ఎలా వెళ్తాను, కొన్ని పువ్వులు పట్టుకెళ్తానని చెప్పేసి బొకే తీసుకెళ్తారు ఇంటికి. తీసుకెళ్ళి ఇంటి తలుపు కొట్టి ఎంతవరకు వచ్చిందో ఏంజెల్, ఇంకా నా వైఫే ఉందా ఏమో అనుకున్నారు. కానీ సరేలే ఇద్దాం అని చెప్పేసి తలుపు తీయంగానే, వైఫ్ తలుపు తీయంగానే బొకే ఇచ్చి హాయ్ మై డియర్ ఏంజెల్ అని చెప్పేసి ఇస్తారు. కానీ ఆవిడ అప్పటిదాకా కొంచెం కోపంగా ఉంటుంది. టైము ఇంత అయిపోయింది ఇంకా రాలేదు అది ఇది అని. కానీ ఈవిడ ఆశ్చర్యపోతుంది, ఏంటిది, ఇతనేనా, నా హస్బెండేనా, ఏం జరుగుతుంది అనుకుని ఏదో ఉండుంటుందిలే, ఈ బొకే ఇచ్చి ఏదో అడుగుతాడు అని అనుకుంటారు ఆవిడ. అనుకుని తీసుకుంటారు. సరే రా అని చెప్పేసి తలుపు తీసేసి వేసిస్తారు. ఆ తర్వాత నుంచి ఆయన నెమ్మది నెమ్మదిగా ఆ దేవుడు చెప్తారనమాట, మరి నువ్వు ఏంజల్ని ఏంజల్ లాగానే ట్రీట్ చేయాలి, ఏ మాత్రం తక్కువగా ట్రీట్ చేసినా కూడా ఏంజల్ వెళ్ళిపోతుంది మళ్ళీ,
అని చెప్పేసి. అందుకని అతను చాలా బాగా ట్రీట్ చేసి, అమ్మో! నా ఏంజెల్ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఎలా నేను ఒక దేవతామూర్తితో పనులన్నీ చేపిస్తాను. నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను కూడా వెళ్తాను. నా బాధ్యత కూడా కదా! ఇంట్లో మేమిద్దరం ఉంటాం కదా! అని చెప్పేసి, నేను కూడా చేస్తాను ఏంజెల్ అని చెప్పేసి అన్నిట్లో హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. గిన్నెలు తోమడం కావచ్చు, ఇల్లు క్లీనింగ్ కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, అన్నిట్లోనే హెల్ప్ చేస్తారు. ఈవిడికి ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. ఏంటి ఇంత మార్పు వచ్చేసింది నా హస్బెండ్లో? నిజంగా నా గురించి ఆలోచిస్తున్నారా? నాతో టైం స్పెండ్ చేస్తున్నారా? నా పనులు, నా కష్టం అర్థం చేసుకుంటున్నారా? అని చెప్పేసి ఈవిడ కూడా నెమ్మది నెమ్మదిగా అని ఆవిడ కోపం తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత పనులన్నీ అయిపోతాయి. ఇద్దరు కలిసి చేసుకున్నారు కదా! త్వరగా అయిపోతాయి. సో రా కూర్చుందాం, మాట్లాడదాం. నీకేమి ఇష్టం ఏంజెల్? నీకేమి ఇష్టం లేదు? ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజంతా ఒక డిఫరెంట్ మోడ్‌లో ఉంటారు. ఆవిడ వైఫ్ ఫుల్ ఆనందంగా ఉంటారు. తర్వాత ఇంక నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం ఎంత పెరిగిపోతుందంటే, టైమ్ స్పెండ్ చేయడం కావచ్చు, గౌరవం ఇచ్చుకోవడం కావచ్చు, ఏవైనా తప్పులు చేసినా కూడా ఏం పాయింట్ ఔట్ చేయకపోవడము, అన్‌కండిషనల్ లవ్ అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అనుభవం పొందుతారు వారిద్దరూ ఒకరిలో ఒకరు. ఈ మార్పంతా ఎలా వచ్చిందంటారు? నిజంగా ఏంజెల్ వచ్చిందా? మీరు చెప్పండి. ఎవరిలో వచ్చింది మార్పు? వైఫ్‌లో వచ్చిందా? హస్బెండ్‌లో వచ్చిందా? ఇది నాకెంతో, ఎంతో, ఎంతో ఇష్టమైన ఒక ఎగ్జాంపుల్. ఒక కథ. హ్మ్. రైట్. యెస్. ఫస్ట్ మనం మారదాం. సో, ఇక్కడ ఏం జరిగింది? దేవుడు తెలివైన వారు. మనందరినీ సృష్టించిన వారికి ఎంత తెలివి ఉంటుంది. నాకు ఈ వైఫ్ వద్దు, ఇంకొకళ్ళు కావాలి అంటే వెంటనే రిప్లేస్ చేశారా? లేదు. తనలోని ఏంజెలిక్ క్వాలిటీస్‌ని చూసేలాగా చేశారు. రైట్? సో, ఇక్కడ నేను మీ అందరినీ కూడా హస్బెండ్‌లో మార్పొస్తే మీలో మార్పొస్తుంది. హస్బెండ్స్‌ని మార్చండి అని చెప్పట్లేదు. ఈ ఉదాహరణ ద్వారా. ఇది ఆపోజిట్ కూడా ట్రూయే. ఫర్ ఎగ్జాంపుల్ అదే వైఫ్ ఎళ్లి దేవుడిని కోరుకునుంటే, నా హస్బెండ్ అలాగా, నా హస్బెండ్ చంపుకొని తింటున్నాడు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని అనుంటే కూడా దేవుడు అదే సమాధానం చెప్పుండేవారు. నీ హస్బెండ్‌లో నేను ఒక ఏంజెల్‌ని, ఒక దేవతామూర్తిని నేను పంపిస్తాను. నువ్వు ఇంటికెళ్ళు. అలాగే ట్రీట్ చెయ్యి అని చెప్తారు. సో, అప్పుడు కూడా ఇదంతా ఉదాహరణ నిజమే అవుతుంది. కరెక్ట్‌గానే ఉంటుంది. సో, పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం చూసే విధానం మారుతుంది. ఇక్కడ ఏం జరిగింది ఈ కథలో? హస్బెండ్ ఆ వైఫ్‌ని చూసే విధానం మార్చుకున్నారు. తనలో ఉన్న ఏంజెల్‌ని చూడటం మొదలుపెట్టారు. అది హస్బెండ్ వైఫ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదా ఎంప్లాయీ అండ్ బాస్ కూడా కావచ్చు. బాస్ మీద మీరు కంప్లెయింట్ చెప్పినా కూడా ఇలాగే చెప్పుండొచ్చు. మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ప్రపంచం మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తుంది. మీరెప్పుడైనా ప్రేమలో ఉండుంటే మీకు తెలుస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ప్రపంచమంతా ఎంతో ప్రేమగా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పాటలు పాడుకుంటూ జాలీగా, జాయ్‌ఫుల్‌గా ఉంటూ ఉంటారు.